అందరికీ శుభ మధ్యాహ్నం. శుభ మధ్యాహ్నం సార్. శివతాండవం శుభ మధ్యాహ్నం సార్. ఓకే అమ్మా, శివతాండవం పాఠ్యభాగాన్ని చెప్పుకుంటున్నాం. గత తరగతిలో మనం ఈ పాఠ్యభాగం గురించి పరిచయము, అలాగే ఆదర్శవాచనం కూడా చేయడం జరిగింది. పాఠ్యభాగం సంబంధించి ఒక 2 ప్రశ్నలమ్మా మీకు. ఈ శివతాండవం అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి పేరు? శివతాండవం పాఠ్యభాగాన్ని రచించిన పుట్టపర్తి నారాయణాచార్యులు సార్. వెరీ గుడ్ మా. పుట్టపర్తి నారాయణాచార్యులు సార్. మరొక ప్రశ్న అమ్మా, పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి ఉన్నటువంటి బిరుదు, ఆయనకు ఒక బిరుదు ఉంది, ఆ బిరుదు ఏందమ్మా? సరస్వతి పుత్ర సార్. వెరీ గుడ్ మా. సరస్వతి పుత్రుడుగా, సరస్వతి పుత్రుడు అనేటువంటి బిరుదు కలిగి ఉన్నాడు పుట్టపర్తి నారాయణాచార్యులు. ఆ అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి బిరుదు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే ఆయన అనేక భాషల్లో పాండిత్యం కలిగి ఉన్నాడు. ఆయనకు మొత్తము తెలిసినటువంటి భాషల సంఖ్య ఎంతమ్మా? ఎన్ని భాషలు తెలిసినారని చెప్పారు, పరిచయంలో చెప్పారు మనకి. 14 భాషలు సార్. వెరీ గుడ్ మా. 14 భాషలు తెలిసిన వాడు. అందులో 8 భాషల్లో కవిత్వమే రాయగలిగినటువంటి పండితుడు ఆయన. తనకి మొత్తం 14 భాషలు బాగా తెలుసు, 8 భాషల్లో కవిత్వం కూడా రాయగలిగినటువంటి పాండిత్యం కలవాడు నారాయణాచార్యులు గారు. సరే, విద్యార్థుల్లో భాషాభిరుచిని, ప్రకృతి యొక్క ఆరాధనని పెంచేందుకు గాను ఉద్దేశించేటువంటి పాఠ్యభాగం ఈ శివతాండవం. ఈ పాఠ్యభాగాన్ని ఇంత తరగతిలో నేను చెప్పడం జరిగిందమ్మా. ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు అంటూ ప్రారంభించి, తరితీపు వెన్నెలలు వెరిసుకొన్న విధాన, నెరజాజులవి కుప్ప నెరసికొన్న విధాన, తెలిబూది పూత తెట్టులు గట్టిన విధాన, చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధాన, పొసగు ముత్తెపు సొరలు పొహలించు విధాన, అసదృశమును అమృతంబు నామతించు విధాన, ఘనసారము కలేజల్లు విధాన, మనసులు సంతసము కనుల చారు విధాన, కొలుపు నీలపు గండు తలుపు చూపులు గల్లుమని కాళ్ళు చిలిపి గట్టి, పాడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు అంటూ గత వారం మనం ఈ గేయాన్ని చక్కగా చెప్పుకోవడం జరిగింది. అర్థం చెప్తుండగా మన సమయం అయిపోయిందమ్మా. శివుడు తన కాళ్లకు గజ్జలు కట్టుకొని నాట్యం చేస్తున్నాడు, గానం చేస్తున్నాడు, అంటే పాడుతూ ఆడుతున్నాడు. అలా నాట్యం చేస్తూ గానం చేస్తుండగా ప్రకృతి ఎలా ఉందో కవి ఈ గేయంలో మనకి అనేక ఉపమానాలతో, అనేక పోలికలతో చెప్పడం జరిగింది. శివుడు ముందు చెప్పుకున్నాం త్రిగుణాత్మకుడు అని చెప్పేసి అని. సత్వము, సత్వగుణము, రజోగుణము, తమోగుణంతో ఉన్నటువంటి వాడు, ఈ 3 గుణాలు ఉన్నటువంటి వాడు శివుడు. ఆయన నాట్యం చేసేటప్పుడు ఆయన నుంచి ఒక్కొక్క గుణము ప్రకృతి రూపంలో మనకు అనిపించింది. ఒక్కొక్కసారి ఓ గుణం విజృంభించింది. సత్వగుణం ఆయనలో విజృంభించినప్పుడు ప్రకృతి అంతా కూడా తెల్లగా మారిపోయిందని, రజోగుణం విజృంభించినప్పుడు ప్రకృతి ఎర్రని రంగులోకి మారిందని, తమోగుణం విజృంభించినప్పుడు నల్లని రూపంలోకి చేరుకుందని కవి అద్భుతంగా
వర్ణించడం జరిగింది ఈ గేయంలో. మొదట మనం ఆ శివుడు నాట్యం చేస్తున్నాడు, పాడుతున్నాడు. ప్రకృతి సత్వగుణ ప్రతీకగా ఏ విధంగా మారిందో, ఆ తెల్లని రూపంలోకి ఎలా మారిందో అనేక ఉపమానాలు చెబుతూ మనకి మొదటి గేయంలో ఆ పాదంలో చెప్తున్నాడు. మనం అప్పుడే ముప్పరి దృశ్యాలు కూడా చూసామా సంబంధించి. ఆ దృశ్యం చూడండి. తరితీపు వెన్నెలలు విరుసుకొన్న విధాన, తరితీపు వెన్నెలలు విరుసుకొన్న విధాన. చక్కగా శివుడు నాట్యం చేస్తుంటే ప్రకృతి మొదటగా సత్వగుణ రూపానికి ప్రతీకగా తెల్లని రూపంలోకి మారుతోంది. ఆ తెలుపు ఎలా ఉంది? స్వచ్ఛమైనటువంటి వెన్నెల కురిసినట్లుగా, తరితీపు స్వచ్ఛమైనటువంటి వెన్నెలలు, చంద్రుని యొక్క వెన్నెలలు విరుసుకున్న విధాన, విరుసుకున్నట్లుగా, వెన్నెల కాసినట్లుగా. నిరజాజులవి అందమైనటువంటి జాజి పూల కుప్ప రాసి నెరసికొన్న విధాన, విచ్చుకున్నట్లుగా. అంటే తెల్లని జాజి పూలన్నీ తీసుకుని వచ్చి ఒక రాశిగా పోస్తే ఎంత అందంగా తెల్లగా అద్భుతంగా ఉంటుందో అలా ఉంది తెల్లగా ఆ శివుని యొక్క నాట్యం. తెరిబూది పూత తెట్టులు గట్టిన విధాన, తెల్లని విభూతి తీసుకొచ్చి అది తెట్లు కడితే ఎలా ఉంటుందో, అంటే పొర పొరలుగా తేలితే ఎలా ఉంటుందో ఆ విభూతి రాసమ్మ. విభూతి అంటే నుదుటే పోసుకుంటారు శివునికి శివభక్తులు. ఆ విభూతి కూడా తెల్లగా ఉంటుంది. ఆ తెల్లని విభూతి తెల్లగా కట్టినట్లుగా ఉంది ఆ శివుని యొక్క నాట్యం. అలాగే చలికొండ మంచు కుప్పలు కూర్చిన విధాన. మంచుకొండ అంటే హిమాలయ పర్వతం, మంచుకొండ అంటే హిమాలయ పర్వతం. ఆ మంచు కూడా తెల్లగా ఉంటుందమ్మా. కాబట్టి మంచు కొండ వంటి తెల్లగా ఉంది ఆ సత్వగుణ ప్రతీకాత్మకమైనటువంటి శివుని యొక్క నాట్యం అంటూ మంచు కొండతో పోలుస్తున్నాడు. అదే చలికొండ అంటే మంచు కొండలు. ఆ మంచు కుప్పలు కూర్చిన విధాన, ఆ మంచు కొండల్లో ఏ విధంగానైతే తెల్లని మంచు కుప్పలుగా రాసులుగా ఉంటుందో ఆ రాశి పోసినట్లుగా, మంచు రాశి పోసినట్లుగా ఉంది శివుని యొక్క నాట్యం. అసదృశము అమృతము నామతించు విధాన. ఇదంతా గతం చెప్పుకున్నామా, కాబట్టి మరలా ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు. అసాధారణమైనటువంటి సాట్లేనటువంటి అమృతాన్ని తీసుకుని వచ్చి ఆమతించు, అందరికీ పంచిని విధాన, పంచే విధంగా అంటే పంచినట్లుగా అని అద్భుతమైనటువంటి అమృతాన్ని తీసుకొచ్చి అందరికీ పంచినట్లుగా. ఘనసారము తెచ్చి కలియజల్లు విధాన. ఘనసారము అంటే పచ్చ కర్పూరము అంటమ్మా. వాస్తవానికి దీనికి పచ్చ కర్పూరం అంటారు కానీ అది తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది తెలుసా, విన్నారు కదా మీరు. ఈ లడ్డు లాంటి వాటిలో వేస్తుంటారు, చక్కగా మంచి ఏదైనా పూజల్లో వాటిలో ఉపయోగిస్తుంటారు. చాలా మంచి అద్భుతమైనటువంటి సువాసనమైనటువంటి ద్రవ్యం ఇది. తెల్లగా ఉంటుంది, కర్పూరం లాగానే ఇది కూడా తెల్లగా ఉంటుంది. ఆ పచ్చ కర్పూరాన్ని తెచ్చి మొత్తం అంతా కూడా పరిచినట్లుగా, పచ్చ కర్పూరాన్ని తీసుకొచ్చి మొత్తం అంతా పరిస్తే ఎలా తెల్లగా ఉంటుందో అలా ఉంది అని చెప్పేసి అని. ఘనసారము అంటే పచ్చ కర్పూరమును తెచ్చి తీసుకొచ్చి కలియజల్లు విధాన, అంతటా కూడా చల్లినట్లుగా. కులుకు మనసులో సంతసము కనుల జారు విధాన. మనసులో సంతోషం ఉన్నప్పుడు అది కళ్ళల్లో మనకి కనిపిస్తుంది. ఎవరికైనా సరే ముఖం అనేటువంటిది మనసుకు అద్దం లాంటిది అని చెప్తారమ్మా. అంటే మన మనస్సులో ఏ భావం అయితే ఉంటుందో, బాధ, కోపం, సంతోషం, ఇవన్నీ కూడా మనకి మన ముఖంలో కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖంలో ఉంటే కళ్ళలో కనిపిస్తాయి. మనసులో సంతోషం ఉంటే ఆ ఆనందం కళ్ళలో కనిపిస్తుంది. మనసులో దుఃఖం ఉంటే ఆ దుఃఖం, బాధ మన కళ్ళలో కనిపిస్తుంది. మనసులో కోపం ఉంటే ఆ కోపం మన కళ్ళలో కనిపిస్తుంది. ఇక్కడ
మనసులో సంతోషం, సంతోషం కూడా తెల్లగా అద్భుతమైనది అని కవి యొక్క భావన. మనసులోని సంతోషం కన్నుల్లో కారినట్లుగా అద్భుతంగా చెప్తాడు కవి. కులుకు నీలపు గండ్ల తలుపు చూపులు పోయ, కులుకు చురుకైనటువంటి నీలపు నల్లని కన్నులు అంటే కన్నులు అంటమ్మా. ఆ నల్లని చురుకైనటువంటి ఆ నీలపు కన్నులు తలుపు చూపులు పోయ, తలుపు ప్రకాశించేటువంటి మెరిసేటువంటి ఆ కాంతి లాంటి మెరిసేటువంటి కాంతి వంటి చూపులను పూయ విరబోయంగా, గల్లుమని కాళ్ళగజ్జలు, ఆ పరమశివుడు కాళ్ళకు ధరించేటువంటి ఆ గజ్జలు గల్లుమంటూ విరబోసినట్లుగా, కాళ్ళకెట్టినటువంటి గజ్జలు ఆ శబ్దాన్ని, మ్రోయ అంటే మ్రోగడం అంటే శబ్దం చేయటం, మ్రోగుతుండగా అని. ఆడెనమ్మ శివుడు పాడెనమ్మ భవుడు, శివుడు ఆడుతున్నాడు పాడుతున్నాడు అని. ఈ ఇంకేం భావం చూద్దాం ఒకసారి. శివుడు నాట్యం చేస్తున్నాడు, గానం చేస్తున్నప్పుడు ప్రకృతి ఆయనలోని సత్వగుణానికి ప్రతీకగా తెల్లని వర్ణంతో ఎలా ప్రకాశిస్తుందో చెబుతున్నాడు. నిర్మలమైనటువంటి వెన్నెల కురుస్తున్నట్లుగా, అందమైన జాజిపూలు కుప్పగా పోసినట్లుగా, ముత్యాలహారాలు కూర్చినట్లుగా, అసామాన్యమైనటువంటి అమృతాన్ని తెచ్చి అందరికీ పంచినట్లుగా, పచ్చ కర్పూరాన్ని అన్ని వైపులా చల్లినట్లుగా, మనస్సులోని ఆనందం కళ్ళల్లో నుంచి జారుతున్నట్లుగా, చురుకైన నీల కళ్ళతో కాంతులు విరబోస్తుండగా శివుడు ఆడుతున్నాడు పాడుతున్నాడు అని కవి వర్ణించడం జరిగింది. తర్వాత చూద్దామా రెండవ పాదం. మబ్బుగములుబ్బుకొని ప్రబ్బికొన్న విధాన, అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన, నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన, మల్లముగ తొమ్మిదలు మనిషి కొన్న విధాన, నగలు కాటుక కొండ పగిలి చెదరు విధాన, తగిలి చీకటులు గొప్పగా గప్పెడు విధాన, తనలోని వక్రతయే కనుల తీరు విధాన, కులుకు నీలపు గండ్ల తలుపు జోపులు పోయ, గల్లు మని కాళ్ళ చిలిపి గర్జలు మ్రోయ, ఆడెనమ్మ శివుడు పాడెనమ్మ పువుడు. ఇక్కడ కవి నాట్యం చేస్తుండగా ప్రకృతి నల్లని రూపుల్లోకి మారిందని, ఆ నలుపును గురించి వర్ణిస్తున్నాడు. ఇది ఆయనలోని తమో గుణానికి ప్రతీకగా ప్రకృతి నల్లగా మారిందట, ప్రకృతి నల్లగా మారిందటమ్మా. ఆ విషయాన్ని చెప్తున్నాడు. మబ్బుగములు అంటే మేఘాలు, మబ్బులు అంటే మనం మబ్బుగములు అంటే మేఘాలు. ఆ మేఘముల యొక్క సమూహాలన్నీ కూడా ఉబ్బికొని దట్టముగా అలుముకొని, ప్రబ్బికొన్న విధాన అలముకున్నట్లుగా వ్యాపించినట్లుగా, నల్లని మేఘాలు ఆకాశమంతా కూడా వ్యాపించినట్లుగా అని. చూడండి ఈ దృశ్యం మీకు చూపిస్తాను. ఒక దృశ్యంలో ఆ నల్లని మేఘాల గురించి, నల్లని మేఘాలు ఏ విధంగా అలుముకున్నాయో అలా ఆ శివుని యొక్క నాట్యానికి ప్రకృతి ఆయనలోని తమో గుణానికి ప్రతీకగా నల్లగా మారిపోతుంది. అంటే కవి ప్రకృతిలోని అద్భుతమైన నల్లని వస్తువులన్నింటినీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నాడమ్మా. ఒక్కొక్కరు అడ్మిట్ అవుతా ఉన్నారు. ఇంకా కూడా
సార్ మబ్బుగములు ఉబ్బుకొని ప్రబ్బికొన్న విధాన నల్లని మేఘాలన్నీ కూడా ఆ మేఘాల సమూహము చక్కగా దట్టముగా అంతటా అలుముకున్నట్లుగా అబ్బురపు నీలములు లిబ్బిసేరు విధాన అబ్బురపు ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి అబ్బురం అంటే అద్భుతము అనమా అద్భుతమైనటువంటి నీలములు అని అంటే ఇంద్రలి నీల మణులు అని అర్థమ్మా నీలాలంటే ఈ మణులలో నీలమణులు బాగా ప్రసిద్ధమ్మా ఉదాహరణకి మీరు ఇక్కడ చూడండి ఈ దృశ్యం కనిపిస్తున్నది ఆ నల్లని మణిమ్మ నీలమణులు అంటే అంటారు వీటిని ఈ అద్భుతమైనటువంటి నీలములు ఈ నీల మణులన్నీ కూడా ఇంద్రనీలము అంటారు అమ్మాయిని ఈ ఇంద్రనీల మణులను లిబ్బి సేరు లిబ్బి అంటే ఒక్కటిగా సేరు అంటే చేర్చటం ఒక్కటిగా చేర్చడం అంటే ఒక రాశిగా పోస్తే ఎలా మనకి నల్లగా కనిపిస్తుందో ఆ విధంగా అని ఇంద్రనీల మణులన్నీ కూడా ఒక్కటిగా రాశిగా పోసినప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా రాశిగా పోసినట్లుగా అని ఇంద్రనీల మణులన్నీ కూడా ఒక్క రాశిగా పోసినట్లుగా నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చే విధాన నల్ల కలువలు ఆ నల్ల కలువ పూలు అని చెప్పేసి కలువల్లో తెల్ల కలువలు ఎర్ర కలువలు నల్ల కలువలని రకాలు ఉంటాయమ్మా చూడండి మీకు ఆ నల్ల కలువల పుష్పం గురించి కూడా దృశ్యం ఉంటే చూపిస్తాను ఇంకా ముందే ఉందమ్మా చూస్తాం అక్కడ చూడమ్మా ఇది నల్ల కలువ చిత్రంలో కనిపించేటువంటిది నల్ల కలువ ఈ నల్ల కలువలు దిక్కులెల్ల విచ్చు విధాన అన్ని దిక్కుల్లో కూడా వికసించినట్లుగా దిక్కులెల్లా అన్ని దిశలయందు కూడా ఈ నల్ల కలువలు అన్ని దిక్కుల్లో కూడా వికసించినట్లుగా మొల్లముగ తొమ్మిదలు మనసికొన్న విధాన మొల్లముగా అంటే గుంపులు గుంపులుగా అని మొల్లముగా అంటే గుంపులుగా తొమ్మిదలు ఈ తొమ్మిదలు మీరు తెలుసమ్మా మీకు ఆ పుష్పాలపై వారేటువంటి నల్లగా ఉండేటువంటి ఆ తొమ్మిదలు మనసికొన్న విధాన ప్రకాశిస్తున్నట్టుగా అంటే పుష్పం పైన వాలి నల్లగా మొత్తము అన్ని పుష్పాలని ఆక్రమించేటువంటి ఆ తొమ్మిదలు తొమ్మిదల చేత నింపబడినటువంటి పుష్పాలు నల్లగా ప్రకాశిస్తున్నాయి ఆ విధంగా అని చెప్పేసి అని గుంపులుగా ఉన్నటువంటి తొమ్మిదలని కూడా నల్లగా ప్రకాశిస్తున్నట్లుగా అని నగలు కాటుకోకుండా పగిలి చెదురు విధాన నగలు అంటే కూడా మా పగిలేటువంటి స్వభావం కలిగినటువంటి నగలంటే పగలటం ఆ ముక్కలయ్యేటువంటి స్వభావం కల కాటుక కొండ అనేటువంటి కాటుక అంటే తెలుసుగా మీకు కలగబెట్టేటువంటిది మా ఆ కాటుక లాంటి నల్లటి కొండ అది పగిలిపోయి చెదరు విధాన అంతటా చెదిరిపడ్డట్లుగా అని కాటుక లాంటి నల్లని కొండలు పగిలి అంతటా కూడా చెదిరిపడ్డట్లుగా అని చూడమ్మా దృశ్యం ఉండాలి ఒకటి చిత్రం దానికి సంబంధించి కూడా ఒక చిత్రాన్ని ఇంకా చూడమ్మా నల్లటి కాటుక లాంటి కొండ పగిలే విధంగానైతే ఒక్కసారిగా అంతటా ఎగిరిపడుతుందో ఆ విధంగా నల్లగా ప్రకృతి మారిపోయింది శివుని యొక్క నృత్యానికి శివునిలోని తమోగుణానికి ప్రతీకగా ప్రకృతి నల్లగా మారుతోంది అందుకోసం కవి ఈ గేయంలో వరుసగా మొదటేమో అన్ని తెల్లని వస్తువుల గురించి వర్ణించాడు ఇక్కడేమో అన్ని నల్లని వస్తువుల గురించి చెబుతున్నాడు మొత్తం ప్రకృతి అంతా కూడా నల్లగా మారిపోయింది తమో గుణానికి ప్రతీకగా అని చెప్తున్నాడు అందుకోసమే నగలు కాటుకొండ పగలే చెదురు విధాన తగిలి చీకటులు గొప్పగా గొప్పెడు విధాన తగిలి ఉద్భవించి చీకట్లు
గొప్పగా మిక్కిలి గప్పెడి విధాన కప్పుకున్నట్లుగా అలుముకున్నట్లుగా ఒక్కసారిగా ఆకాశమంతా చీకటి అలుముకున్నట్లుగా ఒక్కసారిగా ఆకాశమంతా కూడా చీకటి అలుముకున్నట్లుగా తనలోని తామసము కనుల చారు విధాన ఆ నాట్యం చేసేటువంటి శివునిలో ఉన్నటువంటి తామసము తమోగుణము అది నలుపు వర్ణానికి ప్రతీక. తనలో ఉన్నటువంటి ఆ తమోగుణమంతా కూడా కన్నుల నుండి జారు విధాన జారుతున్నట్లుగా దిగజారుతున్నట్లుగా అని పైన చెప్పారు కదా. మా తెలుపు చెప్పాడు, ఎప్పుడని చెప్పారు? మనసులో సంతోషం అంతా కూడా కన్నుల్లో కనిపించినట్లుగా అని చెప్పాడు తెలుపు వచ్చినప్పుడు. ఇక్కడ ఆ శివునిలో ఉన్నటువంటి తమోగుణమంతా కూడా తన కన్నుల్లో నుండి కారినట్లుగా తనలోని తామసము తనలోని తామస గుణము తమోగుణము ఆ నలుపు వర్ణానికి ప్రత్యేకమైనటువంటి తమోగుణము కనుల జారు విధాన కనుల నుండి చారుతున్నట్లుగా ఇది తనలోని అజ్ఞానం అని చెప్పాలమ్మా. కానీ ఇక్కడ పరమశివుడు కాబట్టి ఆయనకు అజ్ఞానము అని మనం ఆపాదించలేము కాబట్టి తనలోని తమోగుణం అని మాత్రమే చెప్పాలి. తమోగుణం అంటే అజ్ఞానం అని చెప్పేసి ఉన్నాం. ఆ అజ్ఞానం అంతా కూడా తమోగుణం అంతా కూడా తన కన్నుల నుంచి జారుచున్నట్లుగా తనలోని వక్రతయే కనుల తీరు విధాన తనలో ఉన్నటువంటి వక్రత ఆ వక్ర గుణము అని చెప్పంటారమ్మా. ఆ వక్ర గుణమే తన కన్నుల నుంచి తీరు కనిపించినట్లుగా తన కన్నుల్లో కనిపించినట్లుగా తనలో ఉన్నటువంటి ఆ వక్ర గుణమే తన కన్నుల్లో కనిపించినట్లుగా కులుపు నీలపు గండ్ల ఆ చురుకైనటువంటి నీల వర్ణము గల కళ్ళలో తలుపు ప్రకాశించేటువంటి చూపులు గల్లుమని శబ్దం చేస్తున్నటువంటి ఆ శివుని పాదాలకు ఉన్నటువంటి కాళ్ళ గజ్జలు మృగుచుండగా ఆడెనమ్మ శివుడు పాడెనమ్మ భవుడు శివుడు ఆడుతున్నాడు శివుడు పాడుతున్నాడు. ఇందులో చెప్పినవన్నీ కూడా నీలవర్ణము గలవెమ్మ. చూశారు మీరు, కాటుక కొండ, నీలమణులు, నల్లని మబ్బులు, ఇవన్నీ కూడా నలుపు వర్ణానికి ప్రత్యేకగా. ఈ నల్ల కలువలు ఇవంతా కూడా నలుపు వర్ణానికి ప్రత్యేకగా చెప్పడం జరిగింది. అంటే శివుడు నాట్యం చేస్తున్నప్పుడు ప్రకృతి తమోగుణంతో కూడి ఉద్భవించింది. ఆ తమోగుణానికి ప్రతీకగా ఇక్కడ వ్యాపించడం జరిగింది. ఈ పేరభావం పరిశుద్ధం. శివుడు నాట్యం చేస్తుండగా ప్రకృతి నల్లని మబ్బులు అలుముకున్నాయి. అలా ప్రకృతి అంతా కూడా నల్లని మబ్బులు అలుముకున్నట్లుగా ఇంద్రనీలమణులు ఒక్క చోట పేర్చినట్లుగా నల్ల కలువలు అన్ని దిక్కులా కూడా విచ్చుకున్నట్లుగా నల్లని తుమ్మెదలు గుంపులుగా ముసురుకున్నట్లుగా నల్లని కాటుక కొండ పగిలి ముక్కలుగా అన్ని దిశల పడ్డట్లుగా చీకటి ఒక్కసారిగా వ్యాపించినట్లుగా శివుడు ఆడుతున్నాడు శివుడు పాడుతున్నాడు. తర్వాతమ్మ తమ్ములై ఘటిక మోదమ్ములై సుకృత రూపమ్ములై శాస్త్ర భాగ్యమ్ములై నవకోరకమ్ములై వికచ పుష్పమ్ములై తుమ్మెదల తమ్ములై భావమంత్రమ్ములై హావ పుల్లమ్ములై నూత్న హారమ్ములై వల్గు హాసమ్ములై కన్గొనల సొమ్ములై విశ్రాంతి తమ్ములై రక్త కిసలమ్ములై రక్తి చిహ్నమ్ములై తంద్రగమనమ్ములై గెడగూడి కులుకు నీలపు గండ్ల
తలుపు చూపులు పోయ గలు గల్లు మణికాళ్ళ చెలిపి గజ్జలు మ్రోయ ఆడెనమ్మ శివుడు పాడెనమ్మ భవుడు. ముందు మనం చెప్పుకున్నాం ఆయనలో అటువంటి త్రిగుణాత్మకమైనటువంటి గుణాలన్నీ కూడా ప్రకృతిని ప్రతిబింబిస్తున్నాయి. ముందుగా ప్రకృతి తెల్లగా మారిపోయింది, సత్వగుణానికి ప్రతీకగా. తర్వాత ప్రకృతి మొత్తము తమో గుణానికి ప్రతీకగా నల్లగా మారిపోయింది. ఇప్పుడు ఆయనలోని రజోగుణానికి ప్రతీకగా ఆ రజోగుణం విజృంభించింది అన్నట్లుగా ప్రకృతి మొత్తము ఎర్రగా మారుతోంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు చూడమ్మా. మొదట ఏ దృశ్యం చెప్పారు? తామర పూల దృశ్యం. ప్రకృతి అంతా కూడా తమ్ములై అంటే, తమ్మి అంటే తామర పువ్వు అంటమ్మా. తమ్ములై అంటే తామర పువ్వులై, ప్రకృతి మొత్తము తామర పూలను, ఆ ఎర్రని తామర పూలమ్మ, ఇవి అలముకున్నట్లుగా. ఘటిత మోదమ్ములై, ఘటితం అంటే కలిగించడం, సృష్టించడం, పుట్టించడం. మోదం అంటే సంతోషము అంటమ్మా. మోదం అంటే సంతోషము అని భావం. ఏంటంటే ఈ ఆయన యొక్క నాట్యానికి ప్రకృతి మొత్తము కూడా రజోగుణ ప్రతీకగా ఎర్రగా మారుతోంది. ప్రకృతి మొత్తము ఈ తామర పూలులాగా ఎర్రగా మారిపోయింది. అది ఆయన నాట్యం తామర పువ్వులాగా విప్పారి గొప్ప సంతోషాన్ని కలిగిస్తోంది అని అర్థం. తమ్ములై ఘటిత మోదమ్ములై, ఘటిత కలిగించబడినటువంటి, మోదము సంతోషము కలిగినటువంటిదే. ఆ తామర పువ్వులాగా విచ్చుకొని గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది క్రమంగా ఆయన నాట్యం. ఆ శివుని యొక్క నాట్యంలో క్రమక్రమంగా రజోగుణం విజృంభిస్తోంది. ప్రకృతి మొత్తం కూడా అరుణవర్ణంగా మారుతోంది. ఆ విషయాన్ని చెబుతూ అరుణవర్ణానికి ప్రతీకగా మొదట తమ్ములై, తమ్మి అంటే తామర పువ్వును, తమ్ములై తామర పుష్పాలై, తామర పుష్పాల సమూహమై కలిగించబడినటువంటి ఆనందం కలిగినటువంటిదై. అంటే క్రమంగా శివుని యొక్క నాట్యం తామర పువ్వులాగా విచ్చుకొని ఎర్రగా ప్రకృతినంతా కూడా అలుముకొని గొప్ప సంతోషాన్ని కలిగిస్తోంది. సుకృత రూపములై, సుకృతం అంటే పుణ్యము అంటమ్మా, శుభము అంటమ్మా. సుకృతం అంటే పుణ్యము, శుభము అంటమ్మా. సుకృత శుభప్రదమైనటువంటి, శుభకరమైనటువంటి రూపములై, రూపములు కలిగినటువంటివై. శాస్త్ర భాగ్యములై, శాస్త్రీయ సంపదతో నిండినటువంటివై, శాస్త్రీయ సంపదతో నిండినటువంటివై. నవకోరకమ్ములై, కోరకం అంటే మొగ్గ అని అర్థమ్మా. నవ అంటే కొత్త అని, నవకోరకం అంటే కొత్తగా అప్పుడే పుట్టినటువంటి మొగ్గలు అని. నవకోరకమ్ములై అంటే అప్పుడే పుట్టినటువంటి ఆ తామర మొగ్గలై, పూల మొగ్గలై అని చెప్పచ్చమ్మా. కొత్తవైన పూల మొగ్గలై అంటాం. వికచ పుష్పములై, వికచము వికసించబడినటువంటి పుష్పములై, పుష్పములు ప్లస్ ఐ, పుష్పములై వికసించేటువంటి పుష్పాలై. తుమ్మిదల తమ్ములై, తుమ్మిదల, తుమ్మిదల చేత, తమ్మి ఇందుకు చెప్పుకున్నాం. తమ్మి అంటే తామర పువ్వు అని. తుమ్మిదల తమ్ములై అంటే తుమ్మిదల చేత ఆక్రమించబడినటువంటి, మూయబడ్డటువంటి తమ్ములై, తామర పుష్పాలై అంటే ఎర్రని
ఈ తుమ్మిదలన్నీ కూడా వెళ్ళి ఆ తామర పుష్పాలపైన వాలి దాని మొత్తాన్ని కూడా నింపేశాయి, మొత్తం కప్పేశాయి అని భావమ్మ. తుమ్మెదల తమ్ములై అని చెప్పింది. తుమ్మెదలు వాలినటువంటి తామర పూలై అని. తామర పూలు పిలుస్తాయి. తామర పూలు ఎటువంటివి? భావ మంత్రములై, భావ మంత్రములై. భావ గంభీరం అని చెప్పేసి అని ఒక్కసారిగా ప్రకృతి కొంత చూడడానికి గంభీరంగా, ఎందుకంటే క్రమంగా ఆయన నాట్యం అటువంటిది అలా చూడండి, భావ గంభీరత అంటదమ్మా. నాట్యంలో క్రమంగా శివుడు విజృంభించే కొద్దీ, ఆయన నాట్యం ఉధృతం అయ్యే కొద్దీ కొంత భావ గంభీరత అలుముకుంటుంది. క్రమంగా ప్రకృతి అరుణవర్ణంలా మారుతుంది. ఇక్కడ చూడండి, ఆ దృశ్యంలో మీరు చూడొచ్చు. భావ గంభీరత అంటే ఈ దృశ్యం. ఆ నాట్యంలో ఒక గంభీరత ఏర్పడుతోంది అని. హావ పుల్లంబులై, హావ పుల్లంబులై. హావం అంటే హావభావాలు అని చెప్పేసి అంటారమ్మా. అంటే పుల్లం అంటే వికసించడం, హావం అంటే ఒక రూపం, భావం అని చెప్పి వికసించినటువంటి భావాలయని. తర్వాత దృశ్యం చూడండి, ఆయనలో అనేక భావాలు వికసిస్తున్నాయి అన్నట్టుగా కవి వర్ణించడం. ఇక్కడ చూడండి, ఒక భావము ఆయనలో వికసించి, పుల్లము అంటే వికసించినటువంటి అని, వికసించినటువంటి భావమై, భావములై అని. తర్వాత 34 పేజీలు చూడమ్మా, పక్కన ఉన్నటువంటి పేజీలు చూడండి. నూతన హారంబులై, నూతనము, నూతన, నూతన అని. హారము, హారములు అని. కొత్త హారములై అని, కొత్తగా అప్పుడే తయారు చేసేటువంటి హారాల వలె కవి వర్ణనమ్మ. కొత్త రత్నాల హారం, హారాల్లో కూడా ఇక్కడ మనం రత్నాల హారం అని చెప్పచ్చమ్మా. ఎందుకంటే రత్నాలు ఎర్రగా ఉంటాయి, రత్నాల హారము మరింత ఎరుపుగా ఉంటుంది. అందులోనూ అది కొత్తగా తయారు చేయబడ్డప్పుడు చక్కగా మరింత ఎరుపు వర్ణంలో ప్రకాశిస్తుంటుంది. కాబట్టి నూతన హారములై అంటే కొత్తగా తయారు చేయబడినటువంటి రత్నాల హారములై, రత్నాల హారముల వలె అని చెప్పచ్చు. ఒలుగు హాసములై, ఒలుగు అంటే చక్కని, హాసము అంటే నవ్వు అని. ఒలుగు నాసము హాసములు ఐ, ఒలుగు చక్కని అందమైనటువంటి, హాసములు ఐ హాసములై నవ్వులై, చక్కని చిరునవ్వులై అంటాం, చక్కని చిరునవ్వులై. కన్గొనల సొమ్ములు ప్లస్ ఐ సొమ్ములై, కన్గొనల, కన్గొన కను కొన, కంటి యొక్క కొన. ఆ కంటి కొనలు ఏ విధంగా అయితే ఎర్రగా ఉంటాయమ్మా. ఆ కంటి కొన ఇలా కంటి కొనగా ఇది ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రని ఆ కంటి యొక్క పొలుకులు, కంటి పొలుకులు అని చెప్పండి. ఇలా అన్నప్పుడు ఆ కంటి పొలుకు ఎర్రగా ఉంటుంది. ఆ కన్గొనలు ఉంటాయేమా కంటి యొక్క పొలుకులు అంటాం. కన్గొనల సొమ్ములై, సొమ్ము అంటే సోకు అనమ్మా. అంటే సోకు అంటే కొంచెం అందంగా ఎర్రగా మారేటువంటివై అని చెప్పడం. కన్గొనల సొమ్ములై అని చెప్పేసాను. కంటి కొలుకుల సోకులై ఎర్రగా చిగురుటాకుల్లా సాక్షాత్కరించి మారి అంటాం. విశ్రాంతి తమ్ములై, విశ్రాంతి తమ్ములై. విశ్రాంతి అంటే ఇక్కడ సాంత్వన అని చెప్పాలమ్మా. సాంత్వన అంటే కొంత ఊరడింపు, ఆ ఊరడింపు కలిగించేటువంటిదిగా, సాంత్వన కలిగించేటువంటిదిగా అయి రక్త కిసలములై. కిసలములంటే చిగురుటాకులు అంటమ్మా. రక్త అంటే ఎర్రని, రక్త కిసలమ్ములు అయి ఎర్రని చిగురుటాకులై అంటే చిగురుటాకుల వలె ఎర్రగా ఎర్రని వర్ణాన్ని పొందినటువంటివై అని చెప్పారు. అదే రక్త అంటే ఎర్రని, కిసలము చిగురుటాకు అని. రక్తి చిహ్నములై, రక్తి అంటే అనురాగము అని. అనురాగాన్ని కూడా రాగము అంటే ఎర్రని ధూళి అర్థం ఉందమ్మా. దానికి రక్తి అని కూడా అంటారు. ఆ ఎర్రని ధూళిని
అనురాగంలో ఉంటే రాగానికి రాగం ఉన్నప్పుడు ఎర్రని ధూళిని. ఈ అనురాగానికి ఒక వర్ణాన్ని చెప్పవలసి వస్తే అది లేత ఎరుపు అని చెప్పేసి అని మన కవులు చెప్తారు. అటువంటి రక్తి చిహ్నములై, రక్తి అనురాగానికి చిహ్నములు ప్లస్ ఐ చిహ్నములై. చిహ్నం అంటే గుర్తమ్మ, గుర్తులు. అనురాగానికి గుర్తులై అంటారు. అంటే అనురాగం ఎర్రగా ఉంటుందని, ఆ ఎరుపు అనురాగానికి గుర్తుగా మారింది ప్రకృతి అని చెప్పని భావం. తంద్ర గమనంబులై, తంద్రం అంటే మెల్లగాని, తంద్రం అంటే మెల్లగాని. గమనములై, గమనము నడకలు, ఆయన యొక్క నడకలు నాట్యం చేసేటప్పుడు క్రమక్రమంగా శివుని యొక్క నడకలు, ఆ నాట్యంలో వచ్చేటువంటి ఆ విన్యాసాలన్నీ కూడా మెల్లమెల్లగా సాగుతున్నాయి. మెల్లమెల్లగా సాగేటువంటి నడకలతో కూడినటువంటి నాట్యము కలవాడై అని చెప్పాలి. ఇంకా ఈ తంత్రం అనే ఇంకొక అర్థం కూడా ఉంది. తూగడం అంటారు, తూగుతూ నడవడం. ఆ తూగేటువంటి నడకలతో కొనసాగుతున్నటువంటి నాట్యం కలవాడై కెడకూడి జత కలిసి అంటే వీటన్నిటితో కలిసినటువంటిదై, ఇవన్నీ కూడినటువంటిదై. కులుకు నీలపు గండ్ల, కులుకు చురుకైనటువంటి నీలపు కండ్ల, నల్లని కళ్ళలో తలుపు చూపులు పోయ మెరిసేటువంటి ఆ మెరుపులు విరబోస్తుండగా, కాళ్ళ చిలిపి గజ్జెలు కారికుండేటువంటి ఆ చెరుగజ్జెలు గలుగల్లుమని మ్రోగుతుండగా, ఆడెనమ్మా శివుడు పాడెనమ్మా భవుడు, శివుడు పాడుతున్నాడు అని. ఇక్కడ మీకు అర్థమైపోయింది. ఇక్కడే ఈ దృశ్యాలన్నింటిలో కూడా మీరు చూడొచ్చు. ఈ పాదంలో మొత్తం శివుని యొక్క రజోగుణానికి ప్రత్యేకగా ప్రకృతి ఎర్రగా మారిందని చెప్తున్నాడు. అది తామర పువ్వులు, అనురాగము, ఇవన్నిటినీ ఆ ఎరుపు వర్ణానికి ప్రతీకగా కవి చెప్పడం జరిగింది. ఆయన రూపమే క్రమంగా ఎరుపుగా మారింది అని చెప్తున్నాం. ఇవన్నీ దానికి సంబంధించినటువంటి దృశ్యాలుగా చెప్పచ్చు. అంటే శివుని యొక్క నాట్యం తామర పువ్వుల్లా విచ్చుకుంటోంది, క్రమంగా అరుణవర్ణంలోకి మారుతోంది. రజోగుణానికి ప్రతీకగా